వాడే అని నమ్మడం కోసం ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా వేశారు ఈ గొడవల్లోనే. లింగమనేని నాదెళ్ల లాంటి వాళ్ళు నా వెనకాల ఉన్నారు అని. అంటే అప్పుడే అర్థమైపోయింది నాబాటు వాళ్ళకి. అంటే మొట్టమొదట నేను దాదాపుగా ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ పెట్టా వీడియో, లింగమనేనికి జనసేన నుంచి ఇస్తున్నారు. వెంటనే మనకి పేటిఎం డబ్బులు వేశారు వీళ్ళు. పేటిఎంలు లేకపోతే నువ్వు దుర్మార్గుడివి, వాడికి అమ్ముడు పోతా వీడికి అమ్ముడు పోతా. సరే, మనకు వచ్చిన సమాచారం మనం మాట్లాడాం. ఈ మారతారేమో చాలా గొప్పగా, అంటే ఈ కాంట్రవర్సీ వస్తానే మారతారేమో అనుకున్నా. ఫైనల్ గా వచ్చేటప్పటికి మనకు వచ్చిన సమాచారం విశ్వసనీయమైన సమాచారం కరెక్టే అని తేలింది అనమాట. ఫైనల్ గా టీడీపీదే పై చేయింది అంతేగా. టీడీపీ రాజ్యసభ సీట్లు 4 తనే తీసుకుంది ఆన్ ద నేమ్ ఆఫ్ జనసేన. అది సరే, ఇక టీడీపీ అభ్యర్థుల విషయంలో కూడా ఎందుకు మళ్ళీ వరలరామయ్య గారి పేరు తెర మీద తీసుకొస్తున్నారు? ఎందుకు ఆయనకి పాపం మళ్ళీ ఏదో ఆశ చూపిస్తున్నారు? నిజంగా ఇస్తారా? ఆయనకి ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎందుకంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన రోజుల నుంచి తెలుసు నాకు ఆయన ఎలాంటి వర్క్ చేస్తాడు ఏంటి అన్నటువంటిది. ఇంకోటి, తెలుగుదేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని వీడకుండా ఎన్ని క్రైసిస్ వచ్చినా సరే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్నాడు. మొన్న 5 ఏళ్ల పాటు నానా కష్టాలు ఉన్న సందర్భంలోనూ ఉన్నారు ఆయన. ఇంకోటి, అందరి దగ్గర చేతులు జాచే రకం కూడా కాదు.